మీకు మీలో మీలో ఒక వ్యక్తి, మీతో కలిసి ఉన్నటువంటి ఒక వ్యక్తి, మీతో సహజీవనం చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి మనం అభ్యర్థిగా నిలబెడుతున్నాం. కాబట్టి తప్పకుండా ఈ 2 సార్లు ఏదో తప్పిపోయి గెలిచారే కానీ విజయం అన్నటువంటిది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపే ఉంటుంది, గెలిచి తీరుతాము అన్నటువంటి విషయాన్ని మీకు తెలియదు. మరి ఎన్నికల్లో షర్మిల గారి ప్రభావం ఎంత మేర ఉంటుంది? అంటే ప్రతిరోజు ఏదో ఒక రకంగా విమర్శిస్తున్నారు, దాన్ని ఎలా తీసుకుంటారు? నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం. నేను కాదు కదా, ఈ తరం కాదు కదా, వచ్చే తరాలు, భావి తరాలు కూడా ఈ యొక్క కనీసం ఒక 100 సంవత్సరాల పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని, ముఖ్యంగా సోనియా గాంధీ గారిని, ఆమె కుమారుణ్ణి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు. ఎందుకంటే ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాలని చెప్పి గౌరవ అప్పటి ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ప్రిన్సిపల్ ఆధారంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు నిర్మించిన తర్వాత దాన్ని డీవియేట్ అయి ఒక రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలను విడదీసినటువంటి ద్రోహం ఒక్క సోనియా గాంధీ వచ్చేసింది. అది కాంగ్రెస్ పార్టీయే చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్నదానికి రాబోయేటటువంటి ఇది ఒక చరిత్ర. కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోయింది. తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటిది ఒక కల మాత్రమే, ఎటువంటి పరిస్థితుల్లో రాదు. ఎవరు ఆ పార్టీని రిప్రజెంట్ చేసినా, ఎవరు దాన్ని పైకెత్తాలన్నా కూడా ఎత్తగలిగేటటువంటి పరిస్థితిలో ఉండరు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 0.5% వచ్చిందా? 1% వచ్చిందా? 50% పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ 49.5% వచ్చింది పోయినసారి. ఈసారి 50% పైన వస్తుంది. 50% పై చిలుకు వచ్చేటటువంటి సాధించుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1%, 0.5% ప్రభావితం చేసినంత మాత్రాన ఏ నష్టం ఉంటుంది? మీరే చెప్పండి. అంటే ఇక్కడ షర్మిల గారు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు పార్టీ పరంగా. ఎవరు కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అన్నటువంటిది మంచిది కాదు. కుటుంబ వ్యవహారాలే, రాజకీయాలే. రాజకీయాల్ని, కుటుంబ వ్యవహారాలని ముడిపెట్టడం అన్నటువంటిది సత్సాంప్రదాయం కాదు అన్నటువంటిది నేను చెప్తాను. 2014-2019లో ఇక్కడ చేనేతలకు కానీ నాకు బీసీలకు కానీ ఎందుకని ఉండదు వైసీపీ? అదే కదా నేను చెప్పాను. ఇప్పుడు గతంలో ఓసీకి ఇచ్చాం, ఈరోజు మనం బీసీ ఓటమి భయం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఇక్కడ ఒక్క మంగళగిరిలోనే కాదు, మీరు మొత్తం రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు తీసుకోండి. 175 నియోజకవర్గాల్లో మేము ఎంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకి, మైనారిటీస్కి ఇస్తున్నాము, తెలుగుదేశం పార్టీ ఎంతమందికి ఇస్తుందనేది ఒక్కసారి పోల్చి చూసుకోండి. అప్పుడు మీకే తెలుస్తుంది. ఎక్కడెక్కడైతే ఏ సామాజిక వర్గం ప్రాధాన్యత ఎక్కువ ఉందో, బలంగా ఉందో, ఆ సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించేటటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ. ఇక్కడ వైఎస్ఆర్ ఇక్కడ మంగళగిరిలో వేవర్స్కి ఇచ్చాం. ఎక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటే అక్కడ ముస్లిమ్స్కి ఇస్తున్నాం. ఎక్కడైతే మిగతా యాదవ్ సామాజిక వర్గం ఉందో అక్కడ ఇస్తున్నాం. అట్లా ఎక్కడెక్కడ మొత్తం 144 బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి. 144 బీసీ సామాజిక వర్గాల్లో ప్రధానంగా ఉండే సామాజిక వర్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నటువంటిది రజకులకు ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికి రిప్రజెంటేషన్ కల్పించగలమో వాళ్ళందరికీ కూడా కల్పిస్తా ఉన్నాం. మంగళగిరిలో ఎస్సీ లోట్లే